ఇష్టమైనది దేవుడితో మాట్లాడేది ప్రార్థనే. ఈ ప్రార్థన చేసేటప్పుడు పూర్ణ హృదయముతో నువ్వు ప్రార్థన చేయాలి. ఏ అనాలోచనతో ఉండకూడదు. దేవుడు మనల్ని ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారంటే, నన్ను చూడండి, నేను చూస్తున్నాను, నన్ను చూసి మీరు ప్రార్థన చేయండి అని ప్రభువు చెప్పారు. మౌనంగా ఉండొద్దు, ప్రార్థన చేసుకుందాం. ఇక్కడ వచ్చిన వారు అనేక వ్యాధులతో అనేక బాధలతో వస్తున్నారు. ప్రభువా, వారి బాధను తీసివేసి వారి జీవితంలో నెమ్మది కలుగజేయండి అయ్యా అని ప్రార్థన చేయాలి. అనేక మంది రోగము కలిగిన వారు వస్తున్నారు. అనేక మంది రోగముల కొరకు ప్రార్థన కోరుకున్నారు. వారందరూ రోగములు తీసివేసి వారిని స్వస్థపరచండియ్యా అని ప్రార్థనలో మనం అందరూ అడగా. సంఘము ప్రార్థిస్తే సంఖ్యలు ఇడిపోతాయి. మరి 37 కూటములు దేవుడు చేయించుకున్నారు. వందలాది మందికి సువార్త వెళ్ళింది. అనేక మంది ఆ సువార్తను ఆలకించారు. అనేక మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. అనేక ప్రార్థన అవసరం కోరారు. వారందరిని ప్రభువా, మెడకట్లను విడిపించండి అయా, బంధకాలను విడిపించండి అయా, నీ దగ్గరికి చేర్చుకోండి, నీ సింహాధికి చేర్చుకోండి అయ్యా అని ప్రార్థన చేద్దాం. ఎవరైతే అవసరతలు అడిగారో వారందరూ అవసరం తీర్చండి ఆయన ప్రార్థన చేద్దాం. మౌనంగా ఉండొద్దు, ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు, ప్రార్థన చేసుకుందాం. 7 వద్దాం, 7 వరుసగా నిలబడదాం. ప్రభువారు మన ప్రార్థన వింటారు. ఎందుకంటే ఆయనే ఒక సింహాసనం వేయమన్నారు. ఆ సింహాసనం మీద ఆశీనులు ఉన్నారు ప్రభువారు. ఈరోజు మనం ఆయన సన్నిధికి వద్దాం. వరుసగా నిల్చోండి. ప్రభు ఎదురుగా చేతులు జోడించి కళ్ళు మూసుకుని మౌనంగా ఉందాం. వరుసగా నిల్చోండి. ఎవరు కూడా కళ్ళు తెరవద్దు, తలల కింద పెట్టుకోవద్దు. మీ తలలు ఎప్పుడు పైకి ఉండాలి, ప్రభువాన్ని చూస్తూ ఉండాలి. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. సింహాసనం మీద ఉన్న ఆయన చూడాలి, కింద వైపు మనం చూడకూడదు. కింద శపించబడ్డది, పైన దీవించబడ్డది. దీవించబడిన వైపు చూడాలి కానీ శపించిన వైపు మనం చూడకూడదు. ఎవరు కూడా ఆలోచనతో ఉండద్దు. ప్రభువారు సింహాసనం దిగి వచ్చి ఉన్నారు. నువ్వు పూర్ణ హృదయంతో ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరిస్తాడు. ఎందుకంటే ఇతరులకు చేసే ప్రార్థన దేవునికి ఇంపైన వాసన, పరిమళ వాసన. అలాంటి వాసన ప్రార్థన మనం చేయాలి. అనేక మంది రోగస్తులు ఉన్నారు, అనేక మంది వ్యసనాలకు కట్టబడిపోయి ఉన్నారు. ప్రభువా, వారిని విడిపించండి, ప్రార్థించేద్దాం. ఇదిగో ప్రభువా, నీ దగ్గరికి అనేక మంది రాలేకపోతున్నారు ప్రభువా, నాయన వారిని ఆయన నడిపించుకొని ప్రార్థన చేద్దాం. అయ్యో, ఎన్నో సమస్యలు నాయన మాకు చెప్పి ఉన్నారయ్యా, వారి సమస్యను తీర్చివేయండి అని ప్రార్థించేద్దాం. గర్భఫలం లేని వారికి గర్భఫలము ఇవ్వండి. క్యాన్సర్ వ్యాధిని తొలగించండి. వివాహం కాని వారికి వివాహం కలగజేయండి అని ప్రార్థించేద్దాం. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం కలగజేయండి. కుటుంబంలో భార్య భర్తల మధ్య సంబంధము సంతోషం లేదు, నెమ్మది కలగజేయండి అని ప్రార్థించేద్దాం. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. మనం ఆయన వైపు చూద్దాం, ఆయన వైపు చూద్దాం. నీవే అని నమ్మిక యేసు నాకు నీవే అని నమ్మిక, నీవే మార్గము, నీవే సాచము, నీవే జీవము, నీవే సర్వము, నీవే
నమ్మికని వచ్చాను నాయన. నీవే నా దిక్కు, నీవే నా మార్గమని ఎవరు కళ్ళు తెరవద్దు. దేవుని వైపు మాత్రమే చూద్దాం. నీ ఆలోచన యేసు వైపు చూద్దాం. ఎవరు కూడా మౌనంగా ఉండదు. నీవే మార్గము, నీవే సాధ్యము, నీవే ఆంబో, నీవే సర్వము. దేవా నాయనా, నంగంపేట మండలం అంతా ప్రభువా నీవే మార్గము తండ్రి, నీవే జీవమని నాయనా వారు కోరుచు ఉన్నారయ్యా. అయినా నీకు అందరము తండ్రి, నీ మార్గములోని ప్రభువా ప్రతి బిడ్డనైనా నీ మార్గములో తీసుకురండి అయ్యా. నాయన ఇదిగో ప్రార్థన చేస్తున్న బిడ్డనైనా దైవాత్మ రమ్ము, హృదయమును ఆనందించము. వారి హృదయాల మీద మీరు వారండి తండ్రి. ఆ హృదయములకి వెళ్ళి ప్రభువా వారితో మాట్లాడించండి తండ్రి. నిలబడిది మేమే కానీ నాయన మాట్లాడించింది మీరే తండ్రి. మా ప్రార్థన ప్రభువా రాని వారు తండ్రి, మాట వాక్యం లేని వాడమయ్యా, మాట్లాడలేని వారు ప్రభువా మాతో మాట్లాడించండి తండ్రి. నీవే మా మార్గము, నీవే నా సత్యము నాయన, నీవే సర్వము నాయన. నాయన బిడ్డలు నీ సర్వము నీకు అప్పగిస్తున్నాను తండ్రి. వారి హృదయాన్ని నీకు అప్పగిస్తున్నాను ప్రభువా. ఆ హృదయాన్ని వాడుకోండి అయ్యా. ఆ హృదయంలోకి వచ్చి తండ్రి గొప్ప మాటలు మాట్లాడే భాగ్యము బిడ్డల ద్వారా దయచేయండి తండ్రి. మంచి జ్ఞానముతోనైనా నీ దగ్గర అయ్యా నీతో మాట్లాడే భాగ్యం కలిగజేయండి అయ్యా. నీ స్తోత్రము తండ్రి. ఇదిగో ప్రభువా బైబిల్ మిషన్ ప్రార్థన స్థలం మీరు ఏర్పరుచున్నారయ్యా. ఈ స్థలముని సిద్ధపరచారు తండ్రి. ఈ స్థలముని మీరు ఏర్పాటు చేశారయ్యా. ఈ స్థలములో ఎవరైతే మోకరించి ప్రార్థిస్తున్నారో, ఎవరైతేనైనా పూర్ణ హృదయముతో ప్రార్థిస్తున్నారో ప్రభువా వారి మీద కనుదృష్టి ఉంటానని, వారిని చూస్తానని మీరు సెలవిచ్చారయ్యా. నీకు అందరములు వారు చేసిన ప్రార్థన తండ్రి వెంటనే నెరవేర్చే స్థలము తండ్రిది. వెంటనే స్వస్థత కార్యం చేసే స్థలము ఏర్పాటు చేస్తావయ్యా. ఎవరైతే పూర్ణ హృదయముతో నన్ను ఎదుగుతారో, ఎవరైతే వారి హృదయానుసారంగా నన్ను ఎదుగుతారో వారికి సమీపంగా ఉంటానని సెలవిచ్చావు ప్రభువా. మాకు సమీపంగా ఉన్న దేవా నీకు అందరము తండ్రి. వారు ప్రార్థన చేసినప్పుడు తండ్రి కన్నీటితో ప్రార్థన చేసే భాగ్యం ప్రత్యేక మహారోదన ప్రార్థనకి వినిపించాలయ్యా. ఎక్కడనైనా కన్నీటితో ప్రార్థనకి వినిపించాలి తండ్రి. అనేక మంది స్వరములతో తండ్రి స్వరములు ఎత్తుకుని నాయన ప్రభువా ప్రభువా అన్నట్టు తండ్రి ఇది కొనియాడుతూ ఉండాలయ్యా. ఇది స్తుతించాలి తండ్రి. అటువంటి ప్రార్థనకి జరిగించండి అయ్యా. అటువంటి కన్నీళ్లను నడిపించండి తండ్రి. అటువంటి ప్రార్థన ఆసక్తితో చేసే ప్రార్థనకు వినిపించండి అయ్యా. నీ స్తోత్రము తండ్రి. ఎవరి హృదయంలోకినైనా ఏ విధమైన ఆలోచన రాకుండా తండ్రి ఆ హృదయాన్ని నువ్వు కట్టివేయండి అయ్యా. ఆ హృదయం నీ వైపు తిప్పుకోండి తండ్రి. నీ వారి ఆలోచన నీ వైపు ఉంచుకోండి అయ్యా. నీకు స్తోత్రము తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా నాయన మీ దేవదూతలు మాతో పాటు ప్రార్థిస్తున్నాయి తండ్రి. మీ పరిశుద్ధులు మాతో పాటు ప్రార్థిస్తున్నారయ్యా. ఆయన నీకు అందరము తండ్రి. మా ప్రార్థన అంగీకరించండి తండ్రి. మా ప్రార్థనకి సమాధానం ఇవ్వండి అయ్యా. నీకు అందరము స్తోత్రము తండ్రి. ఇదిగో ప్రభువా మొదటి ప్రార్థనకు వెళుతున్నప్పుడు తండ్రి కుమారుని చేతులు సమర్పణ ప్రభువా మీరే వాడుకోండి తండ్రి. మీరు మాట్లాడించుకోండి అయ్యా. ఆ ప్రార్థనకినైనా సమాధానం ఇవ్వండి తండ్రి. సమాధానకర్త నీకు అందరము స్తోత్రము తండ్రి. మొదటి ప్రార్థన మనం చేద్దాం. అందరూ మౌనంగా ఉండొద్దు. అందరూ మీరు కూడా ప్రార్థన చేసుకోవాలి. మొదటి ప్రార్థన మన మధ్య ఉన్న
దైవ సేవకులు సువార్థికులు దావీదు గారు చేస్తారు. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధమైన ఘనమైన నామమునకు వందనములు స్తోత్రం. కొలిచిన వారిని చేసిన వారు పట్ల సజీవమైన స్తోత్రం. పౌరమైన రకుల చోటు నీళ్ళు భద్రపరిచిన తండ్రి, ఈ భాగ్యం వాపించిన తండ్రి, ఈ భాగ్యం ఎంతో మందికి తండ్రి, ప్రతి ఒక్కరికి దర్శనం అడుగుతున్న తండ్రి. పరిశుద్ధాత్మడానికి వర్ణాలు ఈ ఆరాంచుటూరు అంచుటూరు ఈ అగ్ని గడిచి మీ బంగారు పట్టుగా ప్రవర్తించండి. మీరు దైవజాలు మీరు ఏర్పరచుకున్నందుకు వందనాలు తండ్రి. ఇక్కడ మందిరం నిలబెట్టినందుకు వందనాలయ్యా. అలాగే గారి నాన్నగారు మీరు దీవించండి, ఇచ్చిన బిడ్డలు మీరు దీవించండి తండ్రి. ఇస్తున్నాను అలాగే మందిరంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్క ఆత్మతో మాట్లాడుతుంది. ఎవరు ఏ కొడుకులు వచ్చారో మాకు తెలియదు కానీ నీకు తెలుస్తున్నాను. పైనుంచి చూసే దేవుడు, మాట్లాడే దేవుడు, శక్తి మంత్రులు తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు తండ్రి. ఈ రంగంపేట మండలానికి ఆఫీస్కు తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. విగ్రహారాధన పూజాతను బిడ్డలతో మాట్లాడుతండి. నాకు ఒక గాయం పెట్టి తండ్రి నీ మందిరాన్ని నువ్వు నడిపిస్తావు తండ్రి. అలాగే గాయం పెట్టేవాడువే, గాయం మాన్పేవాడు తండ్రి. ఇస్తున్నాను ఒక విశ్వాసి మందిరంలోకి వచ్చాగా, ఈ మందిరంలోకి వచ్చాగా నేను స్వస్థపడతాను అనే ఆ విశ్వాసికి మనిషి సౌక తండ్రి. అలాగే కదిరి జనం వచ్చేటట్టు సహాయం చేయండి. ప్రతి ఒక్క ఆత్మతో మాట్లాడుతండి, ప్రతి ఒక్క కుటుంబంతో మాట్లాడుతండి. పరిశుద్ధాత్మ దేవడానికి వందనాలు తండ్రి. అలాగే రేఖపాట్ల మండలం తండ్రి స్థుతిరాయన స్తోత్రమైన సువాక్యాలు అయ్యా తండ్రి. దేవానిస్తున్నాయన ఇలా ఇక్కడికి వెళ్ళి తండ్రి ప్రతి ఒక్క బిడ్డని రప్పించి తండ్రి. అదే మీకు ఇచ్చిన గౌరవం ఇస్తున్న తండ్రి, నిన్ను బట్టి మా గౌరవం ఇస్తున్నారు తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు తండ్రి. అలాగే మా తండ్రి పాటపడ గ్రామానికి ఆఫీసుకున్నందుకు వందనాలు తండ్రి. ఆ గ్రామంలో ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళకి వచ్చి తండ్రి. అలాగే దొడ్డుకొండలో క్యాన్సర్తో బాధపడుతున్న కుమారుడితో మాట్లాడు తండ్రి. అలాగే అంటాపురం సోదరపడ తిరిగి ఆఫీస్కు తండ్రి. అక్కడ మంది అక్కడ వాక్యం కావాలని అడగారు తండ్రి. అక్కడ వాక్యం ఈ అర్జలకట్టు దేవజల్ని ఆఫీస్కు తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు తండ్రి. అక్కడ సదరాణి గారిని ఆఫీస్కు తండ్రి. అవును స్వస్థపరిచి తండ్రి. అలాగే నీ పరిస్థితి నీ శ్రీమతి శుద్ధి చేయనైనా నీ కాకిని రావు, నీ సన్నిధి తెచ్చే, నీ కృప తెచ్చే, నీ శామం తెచ్చి తండ్రి. ఆవిడలో ఉన్న బలం ఇప్పుడే నా దగ్గర ఇప్పుడు నామంలో దోపడుచు తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలయ్యా. నీకేమి చేయడం తీసుకోవాలయ్యా. రుణపడి దూరపడడం తండ్రి. అనుగ్రహం కూడా మీరు జరగడానికి సహాయం తండ్రి. సంపూర్ణ ఆరాధన ఆరాధన పెట్టాలి. ఆ ఆరాధన పెట్టి టైం బాకి తండ్రి. వాతావరణం సమర్పణ తండ్రి, కరెంట్ సమర్పణ తండ్రి. దేవానిస్తున్న ఆయన మహిమ కార్యము జరిగించి తండ్రి. అలాగే స్థలం తండ్రి జన్మ తరలి వచ్చేటట్టు సహాయం చేయండి. ఈ స్థలం తండ్రి మంచి శాంతి అయ్యేటట్టు సహాయం చేయండి తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు తండ్రి. ఏ గ్రామంలో కింద గ్రామంలో తండ్రి నీ నిలబడి తండ్రి మమ్మల్ని ఎంతో గౌరవిస్తున్నారు తండ్రి, ప్రేమిస్తున్నారు తండ్రి. ఆయన చేసిన పాత్రలో తండ్రి, చివరి పాత్రలో పాటలు సాక్ష్యములు అలాగే వాక్య పాటలో మీరు ఉన్నందుకు తండ్రి. చివరి ప్రార్థన చేసి అలాగే అందరికీ అస్తమేసి ప్రార్థిస్తున్నాము తండ్రి. మరి ఒక్కసారి రండి అని అడుగుతున్నారు తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు తండ్రి. ఈ ప్రేమ గొప్పదయ్యా, ఈ జాలి గొప్పదయ్యా. ప్రేమకి కూడా శుభ్రమైపోతే తండ్రి. దేవానికి స్తోత్రాలు మా బతుకు నాయన ఏం తెలుస్తుంది మా తెలివి మా బలము కాదయ్యా. నాయన స్తోత్రము తండ్రి. నేను తీసుకున్న గోత్రకు మేము పడిపోతాం తండ్రి. మా బలము మా శక్తి ఆత్మీయవానికి వందనాలయ్యా. ఏమిచ్చినా సరే రుణం తీసుకోలేడు తండ్రి. ఈ బైబిల్ చదివి జ్ఞానాన్ని దయచు తండ్రి. ఒక వారాన్ని చూతండి, వారాన్ని బట్టి సువార్త చేస్తున్నానయ్యా. సువార్త చేసేటప్పుడు అప్పుడు నన్ను గౌరవిస్తున్నారు తండ్రి. మళ్ళా రెండు నన్ను ప్రేమిస్తున్నారు తండ్రి. అది నిన్ను బట్టయ్యా, నా గొప్ప కాదయ్యా, నా తెలుగు కాదయ్యా, నా బలము కాదయ్యా. ముందు నన్ను చేసేది నీ నువ్వేదయ్యా. దేవాలయ స్తోత్రము నాయన. ఏమి ఇచ్చినా సరే రుణం తీర్చుకోలేదు. నా బిడ్డలతో మాట్లాడుతండి, పెద్ద కుమారుడితో మాట్లాడుతండి. మనసు మార్చుతండి. చాలా చాలా అడ్డుగా ఉంటాడు తండ్రి. అడవులు దురాత్మతో వచ్చుతండి. పరిశుద్ధాత్మ దేవానికి వదలడుతుంది. ఇచ్చిన కుమార్తెని వ్యాపిస్తుంది. ఇచ్చిన మన భార్యని వ్యాపిస్తుంది. సన్నిధానంలో అడుగు పెట్టేటట్టు సాధ్యాన్ని గ్రామంలో బయలు మిషన్ అయ్యేటట్టు సాధ్యతండి. బయలు మిషన్ ఎక్కడ తరలి వస్తారు తండ్రి. అది సన్నిధి గ్రామాన్ని కూడా నచ్చుతే తండ్రి. అందరికీ కూడా పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. దేవానికి ఏమిచ్చినా సరే రుణం తీసుకెళ్ళాం తండ్రి. ఆ గ్రామాన్ని అంతా కదిలించి తండ్రి. ఏ గ్రామంలో అయితే బగులు మిషన్ లేదు, బగులు మిషన్ నిలబడేటట్టు సాధ్యం. దేవాన్ని స్థితి నాయన స్తోత్రము నాయన.
అలాగే తండ్రి సంతానం బిడ్డతో మాట్లాడుతండి, అలాగే గర్భం ఇచ్చే బిడ్డతో మాట్లాడుతండి, గర్భం చెప్పేసి సమయంలో మన దర్శనాలు ఇవ్వాలి, నీ దేవతని చెప్పి సుఖమైన కాన్ఫిడెన్స్ గురించి తండ్రి, ఎవరికైతే ప్రస్తుత వివాహం అయిన ఆస్తుందో తండ్రి, సాటైన సహాయం తెచ్చు తండ్రి, అలాగా ఆదాయం అవనయంలో ఏం తీసుకెళ్ళిన తండ్రి, వివాహంలో జీవితానికి కాలం కూడా ముడిపడి ఉన్న తండ్రి, దేవావిష్ణుడు ఆయన స్తోత్రం ఆయన పరిశుద్ధాత్మ దేవానికి కోనమయ్య, నీకేమి శరీరం తీసుకెళ్ళిన తండ్రి, అన్ని విధాలు కూడా మేలు జరగేటట్టు సహాయం తండ్రి, వచ్చే వారిలో కూడా ఎక్కడైతే పెట్టలో దేవత మీరు మాట్లాడాడు తండ్రి, వాక్సు ద్వారా మీరు మాట్లాడాడు తండ్రి, నువ్వు దర్శించే దేవుడు మాట్లాడే దేవుడు తండ్రి, ఇద్దరు బిడ్డలు జ్ఞాపించుకుంటారు, ఆ బంధుమిత్రులు జ్ఞాపించుకుంటారు, పరిశుద్ధాత్మ దేవానికి కోనమయ్య, నీకేమి శరీరం తీసుకెళ్ళిన తండ్రి, అన్ని విధాలు కూడా మేలు జరగడానికి సహాయం చేస్తుంది, నీ కాపుదలను లేకపోతే ముందర అడిగేయడం తండ్రి, అగ్ని జ్ఞానానికి సంఘానికి దయచి తండ్రి, అన్ని విధాలకు సహాయం తండ్రి, నీ శ్రీమను శుద్ధి చేయనైనా నీ కాంతి నీ సన్నిధిని తెచ్చి తండ్రి, సంఘానికి అన్ని విధాలకు సహాయం చేయమని, అగ్ని కాపుదలని కృపాని శ్రమం తెచ్చి తండ్రి, అగ్ని బైబిల్ సభలో రాసిపడిన తండ్రి, బైబిల్ చదివే జ్ఞానాన్ని తెచ్చి తండ్రి, నా ఏ లాభం ఉందో తండ్రి, నువ్వు ఇప్పుడు ఏడంతరాత్మను దూరపరచు తండ్రి, పరిశుద్ధాత్మ దేవానికి వందలు తండ్రి, ఎవరికైతే కార్యాలు అవుతుందో అలాంటి కార్యాలు సహాయం తండ్రి, ఓ ద్వారం 7 ద్వారాలు తెచ్చే దేవుడు ఆయన పరిశుద్ధాత్మ దేవానికి వందనమయ్య, నీకేమి చర్యలను తీసుకుని తండ్రి, అర్థం తండ్రి, మీరు ప్రార్థన మొత్తం జ్ఞాపకం తండ్రి, నేను ఏది భరిస్తానో ఏది ఇస్తానో అన్ని కూడా నీ పాదాలకు చేసుకోమని, నా ప్రార్థన సన్నిధానం చేర్చుకోమని యేసుక్రీస్తున్నాము నా వ్యక్తి బతిమారు చేస్తున్నాం మా పరమ తండ్రి. నాకేమి కొదువా నాదుడుండా, ఇక నాకేమి కొదువా నాదుడుండా, శ్రీకరుడగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏక రక్షకుడు, కనుక నాకేమి కొదువా నాదుడుండా. అవును నాయన, నాకేమి కొదువా, నాకేమి కొదువా నాదుడుండగా, శ్రీకరుండే నాథుడు, నా శ్రేష్ఠ పాలకుడు దేవా, నీవు నాకుండగా నాకేమి కొదువు తండ్రి అని ప్రార్థన చేసుకుంటాను. గృహము లేని వారికి గృహము దయచేసి దేవా, నాకేమి కొదువా నాదుడుండగా అన్నట్టుగా నాయన వారు సాక్ష్యం చెప్పినట్టుగా తండ్రి వారు గురుముక్కలు చేయండి అని ప్రార్థించారు. గర్భవరము లేని వారికి గర్భవరము దయచేయండి తండ్రి, నాకేమి కొదువా నాదుడుండగా, శ్రీకరుండే నా దేవుడు, నా శాస్త్రపాలకుడు అని మనం ప్రార్థించేద్దాం. ఎవరు మౌనం ఉండొద్దు, దేవుడు నీ వైపు చూస్తున్నారు, నీ మాటలు ఆలకిస్తున్నారు, దేవుడిని పూర్ణ హృదయంతో అడగమంటున్నాడు అని అడుగుతాం. రెండో ప్రార్థనకు వెళదాం. రెండో ప్రార్థన చేసేప్పుడు కుమారుని చేతుల సమర్పణ. ప్రభువా, కుమారుని వాడుకుంటే ఒక పాత్రగా వాడుకోండి అయ్యా, కుమారుడు ఒక పాత్ర పరుడుగా వాడుకుంటండి, కుమారుడు ఒక మూల స్తంభముగా వాడుకోండి అయ్యా. ఈ బైబిల్ మిషన్ ప్రార్థన సాధన ప్రభువా, కుమారుడు ఒక పాత్రకి నేను వాడుకుంటున్నదేవా, నీకు అందరమనయ్యా. పాటలు పాడే భాగ్యం కుమారుడికి ఇచ్చావు తండ్రి. 7 మాటల్లో ప్రార్థన చేసావు, 7 మాటలు మాట్లాడే భాగ్యం ఇచ్చావు అయ్యా. సన్నిధి చేసే భాగ్యం ఇచ్చావు తండ్రి. దినదినమునైనా కుమారుని గొప్ప పాత్ర వాడుకోండి అయ్యా. నీకు స్తోత్రము తండ్రి. ప్రార్థన చేసుకున్న రెండో ప్రార్థన. అలాగే చేసుకున్నాం. 7 సంవత్సరాలు 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 7
ఆయన ఇక్కడికి వచ్చిన పిల్లలందరూ జ్ఞాపకం చేస్తున్నాం ప్రభా. ఆయన అనారోగ్యం వస్తున్నారు ప్రభా. ఆయన వ్యవస్థతో వచ్చారో ప్రభా. ఆయన అక్కడ తీర్చమని ప్రభా. ఇంకా కొన్ని ఆత్మలు అక్కడ నడిపించమని ప్రభా. ప్రభా ఈ రంగంపేట నాతో అంతా జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. అలాగే జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. ఆయన పాటు జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. చూసుకోవాలి ప్రభా. అలాగే రచనగా ప్రభా ఈ సేవ గురించి మనం ప్రభు పనిచేస్తున్నాం. ఈ సువార్త సాధిస్తున్నప్పుడు ప్రభా ఏ గ్రామానికి వెళ్తారో ప్రభా ఇప్పుడు ముందుగా ఉంది ప్రభా. మీరు కూడా ఏమిస్తారు నేను సువార్త సాధిస్తున్నప్పుడు నేను కూడా కూడా అలాగే రచన ప్రభా ఎవరున్నారు ప్రభా జ్ఞాపకం చేస్తున్నాను. ఉద్యోగం వచ్చాడుగా ప్రభా లేని వాళ్ళు కట్టినట్టుగా ప్రభా గర్భాన్ని ప్రభా బంగారు అలాగే రచన ఇంకా కొన్ని మీటింగ్లు జరిగించారుగా ప్రభా జరిగించుకోమని ప్రభా. అయినా ఏదో అవసరంతో ఉన్నారో ప్రభా నాకు తెలియదు ప్రభా నీకు తెలుస్తున్నాను ప్రభా. అలాగే నాకు బాగా నేర్పించాను ప్రభా. వాటినైనా ఇంకా మంచి జ్ఞానం ఏమని ప్రభా ఈ బంగారు పదాలు అలాగే రచన ఎక్కడ దగ్గర మాకు కనిచేసి గొప్ప దేవుడు అయ్యారు. మన వారం అలాగే క్షమించాలి దాని దగ్గరికి వెళ్ళాను ప్రభా. ఒక వారం చేసి ప్రభా ఈ దినాన్ని క్షమించాలి. ఎంతో బాధపడ్డామని ప్రభా ఈ శనిద్రాలు ఏమైనా విద్యమని ప్రభా చూసుకోవాలి మందరాలయ ప్రభా. అలాగే రచన ఇంకా రచన ప్రభా అందరూ జ్ఞాపకం చేసుకున్నాం అడిగేస్తున్నాం తండ్రి. అవును ప్రభువా. ప్రభువా నీకు అందరూ మనైనా ఎవరు కూడా కలకరవద్దు, ఎవరు కూడా అనాలోచనతో ఉంటారు. తప్పిపోయిన దారిం పెట్టి నన్ను దారిం పెట్టి చేసి నాకు అసటను నా తప్పు మన్నించు గనుగానా ఏమి కొదువా నాదుడుండా ఇక నాకేమి కొదువా నాదుడుండా శ్రీకరుండగు దేవుడైనా శ్రేష్ఠ పాలకుడు నా ఏకరక్షకుడు. అలాగనే మూడవ ప్రార్థనకు వెళ్తున్నాం. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు, కళ్ళు తెరవద్దు. మీ ప్రార్థన ఎంతో ఇంపైన వాసనకు వెళుతుంది. పరిశుద్ధుల ప్రార్థన ధూపం వలె వెలుచున్నట్టుగా నువ్వు ఇతరుల కోసం చేసే ప్రార్థన దేవునికి ఇష్టమైనది. నీవలే నీ తొడుగు వారిని ప్రేమించు అన్నట్టుగా నువ్వు చేస్తున్నావు. ఇతరుల కోసం చేసే ప్రార్థన నీకు మేలు చేసే ప్రార్థన. అయ్యా ఈ సన్నిధానంలోకి వచ్చుతున్న వారిని అయ్యా మీరు ఆశీర్వదించండి నాయనా, వారి వ్యాధిని స్వస్థపరచండి, వారి ఆశలు నెరవేర్చండి అయ్యా అని ప్రార్థన చేయడము దేవునికి ఎంతో ఇష్టమైన ప్రార్థన. ప్రభువా ఇదిగో తండ్రి అనేక వ్యాధులతో వచ్చుతున్నారయ్యా, అప్పులు బాధతో వస్తున్నారండి, నెమ్మది లేని కుటుంబాలు ఉన్నాయి ప్రభువా, వారికి నెమ్మది కలిగించేయండి అని ప్రార్థన చేద్దాం. ప్రార్థన మనం ఎలా చేయాలంటే హృదయంతో చేయాలి, కంగారు పడకూడదు. స్లోగా దేవునిని అర్థమైన రీతిగా ప్రభువా నీకు అందరము తండ్రి, నీ పాదాల నమస్కారం ప్రభువా, నా ప్రార్థన ఆలకించవా నాయనా అన్నట్టుగా
అని బతుమాలుకున్నట్టుగా ఉండాలి ప్రార్థన. మన ప్రార్థన ఆయనకి ఎంతో ఇష్టముగా ఉండాలి. పాఠం అప్పచెప్పకూడదు. దేవుని అడగాలి, ప్రభువా నా కన్న తండ్రివు నువ్వు, అయ్యా నిన్ను అడగగా నేను ఎవరిని అడుగుతాను ప్రభువా అని ప్రభువుని అడుగుదాం. మూడో ప్రార్థన. స్తోత్రం నాయనా. అనేక మంది వచ్చేటట్టు స్తోత్రం. ఏర్పరిచిన ప్రార్థన సార్ ఏసయా నీకు వందనాలు. ఇదిగో దేవా, ఈ రంగంగా చుట్టుపక్కల గ్రామాలన్నీ దర్శించండి తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను మార్చుకోనండి ఏసయా. ఈ ప్రక్కన కట్టుకుని మార్చుకోండి ఏసయా. ఈ బట్టలు పెట్టుకోండి తండ్రి. ఏసయా నీకు వందనాలు. ప్రతి ఒక్క బిడ్డను మార్చుకొని ఈ ఆలయ సన్నిధిలోనికి తోడుకున్నటువంటి తండ్రి. ఏసయా నీకు వందనాలు. ఇది ఏర్పరచుకున్న సార్ తండ్రి. ఏసయా నీ అనే వాళ్ళే సార్ ఏసయా. ఏసయా నీకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్క ఆత్మను కాపాడి రక్షించండి తండ్రి. మీ పక్కకు తిట్టుకోండి ఏసయా. ఈ చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో అంతటా కూడా మీరే దగ్గరుండి మహిమతో మీ ఆలయ సన్నిధిలోనికి రప్పించబడి తండ్రి. ఏసయా ఇదిగో తండ్రి, మా సువార్థకులు శిలువ జ్ఞానం గెలుచుండగా అనేక మంది వచ్చేటట్లు చేయండి తండ్రి. ప్రతి ఒక్కరిని మార్చండి తండ్రి. ఆ వాక్యాన్ని వారి విని మా సాలకు వచ్చేటట్లు చేయండి తండ్రి. మంచి వాక్యం అనేది అందించమని చేయండి తండ్రి. ఏసయా నీకు వందనం తీసుకోవడం తండ్రి. ఇదిగో తండ్రి, ఈ సాలను ఒక దశలక్ష కొనేలా చేయండి తండ్రి. ఈ సాల అనేక మంది వచ్చేటట్లు చేసుకోండి తండ్రి. ఇదిగో తండ్రి, ఈ సాలకు ఏ అవసరతల గురించి వస్తున్నారో తండ్రి, ఏ బాధలతో వస్తున్నారో తండ్రి, వారి బాధలన్నీ తీసివేయండి తండ్రి. ఏసయ్యా నీకు వందనం తండ్రి. వ్యాధులు ఏ వ్యాధులతో వస్తున్నారో తండ్రి, ఏ వ్యాధి కోసమో ప్రార్థిస్తున్నారో తండ్రి, ఆ వ్యాధులను తీసివేయండి తండ్రి. ఏ అవసరతల కోసం వస్తున్నారు తండ్రి, వారి అవసరతలు తీర్చండి తండ్రి. ఏసయ్యా నీకే వందనం స్తోత్రము తండ్రి. ఇదిగో తండ్రి, ఆత్మ వ్యాధులు వారు వస్తున్నారు తండ్రి, వారి వ్యాధిని తీసివేయండి తండ్రి. వారిని ముట్టండి తండ్రి, స్వస్థపరచండి ఏసయ్యా. క్యాన్సర్ వ్యాధులు వారు వస్తున్నారు తండ్రి, ప్రార్థన చేయమని అడుగుతున్నారు తండ్రి. ఏసయ్యా వారి ప్రార్థన సహాయం చేయమని అడుగుతున్నారు తండ్రి. నీకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి, సుధారాణి గారిని జ్ఞాపకం చేసుకోండి ఏసయ్యా. ఆమెను మెరుగుపరచారు తండ్రి, ఇంకా బహుబలంగా మెరుగుపరచండి తండ్రి, స్వస్థపరచండి తండ్రి. వారి కుటుంబ సభ్యులందరినీ కూడా మీ ఆలయ సన్నిధిలోనికి రప్పించుకోవడం తండ్రి. మీ యొక్క సాక్షులుగా వాడుకోవడం తండ్రి. ఏసయ్యా వందనములు స్తోత్రములు దేవా, నీకు అనేక స్థితులు తండ్రి. ఇదిగో తండ్రి, దొడ్డిగుంట కుమార్తె గుర్తు చేసుకోండి తండ్రి. ముట్టండి తండ్రి, స్వస్థపరచండి తండ్రి. ఆ క్యాన్సర్ వ్యాధి తీసివేయండి ఏసయ్యా. ఏసయ్యా నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఇక్కడ ఎవరైతే చుట్టుపక్కల క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారో తండ్రి, వారందరినీ ముట్టండి తండ్రి, స్వస్థపరచండి ఏసయ్యా. ఇదిగో తండ్రి, పక్షవాయువుల వారిని ముట్టండి తండ్రి, వారి కాళ్ళను ముట్టండి తండ్రి, వారి చేతులను వేళ్ళను సాగదీయండి తండ్రి. ఏసయ్యా స్వస్థపరచండి తండ్రి, ముట్టండి తండ్రి. ఏసయ్యా నీకు వందనములు స్తోత్రములు దేవా. ఇదిగో తండ్రి, అనేక వ్యాధులతో బాధపడుతున్న వారు వస్తున్నారు తండ్రి, వారి వ్యాధులను తీసివేయండి తండ్రి. మీరు మెరుగుపరిచి స్వస్థపరచండి ఏసయ్యా. ఇదిగో తండ్రి, కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారు ఉన్నారు తండ్రి, వారి కిడ్నీ వ్యాధిని మెరుగుపరచండి తండ్రి, పుట్టి స్వస్థపరచండి ఏసయ్యా. ఏసయ్య నామాలో స్వస్థపరచండి తండ్రి. ఇదిగో తండ్రి, బీపీ వ్యాధులు వారు ఉన్నారు తండ్రి, షుగర్ వ్యాధులు వారు ఉన్నారు తండ్రి, వారందరినీ కూడా స్వస్థపరచండి ఏసయ్యా. నీకే వందనములు తండ్రి. ఈ సాలలోనికి ఎవరైతే ఏ బాధలతో వస్తున్నారో తండ్రి, ఎవరైతే వేదనలతో ఉన్నారో తండ్రి, ఎవరైతే ఏమి చెప్పుకుంటున్నారో తండ్రి, మేము మాకు వద్ద మేము ఎరుగున వారు తండ్రి, మీరు ఎదిగిన వారు తండ్రి. వారి బాధలను, వారి ఆవేదనను తీసివేయండి తండ్రి. మీరే వారికి మంచి నెమ్మదినివ్వండి ఏసయ్యా. ఏసయ్యా నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి, వివాహం కాని వారు ఉన్నారు తండ్రి, వివాహం కొరకు ప్రార్థిస్తున్నారు ఏసయ్యా. వారికి మంచి జతలు సమకూర్చండి తండ్రి, వారికి తగిన జతలు సమకూర్చి వివాహం జరిపించండి తండ్రి. ఏసయ్యా నీకు వందనములు స్తోత్రములు ఏసయ్యా. ఇదిగో తండ్రి, ఎవరైతే గృహంలో కొరకు ప్రార్థన చేసుకుంటున్నారో తండ్రి,
వారికి మంచి గృహములు ఇవ్వండి తండ్రి. యేసయ్యా నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి అనేక వ్యాధులతో ఉన్న వారందరి వ్యాధులు తీసివేయండి తండ్రి. ఇదిగో తండ్రి గర్భఫలం కోసం ప్రార్థన చేస్తున్నారు తండ్రి. అనేక మంది గర్భఫలం కోసం వస్తున్నారు తండ్రి, మోకరిస్తున్నారు యేసయ్యా. వారి ప్రార్థన ఆలకించండి తండ్రి. మా ప్రార్థన కూడా ఆలకించండి యేసయ్యా. వారికి గర్భఫలాన్ని ఇవ్వండి తండ్రి. మీ దగ్గర మోకరిస్తున్నారు తండ్రి, ఎంతో వేదన పడుతున్నారు యేసయ్యా. వారికి గర్భఫలాన్ని ఇవ్వండి తండ్రి. నీ సాక్షులుగా మలుచుకోండి యేసయ్యా. యేసయ్యా నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి మా సువార్తకులు శిలువ ధ్యానం చేసుకుంటూ ప్రార్థన చేస్తున్నారు తండ్రి. వారు వెళ్ళే గ్రామాలను దర్శించండి తండ్రి. మీరే ముందుగా అక్కడికి మీ దూతలను పంపించి అనేక మందిని అక్కడికి వచ్చేటట్టు చేసుకున్నాడు తండ్రి. యేసయ్యా వారికి తోడుగా ఉన్నాడు తండ్రి. ఇక్కడ జరుపుబో కూటములన్నింటిలో కూడా మీరే దగ్గరుండి జరిపించుకోండి తండ్రి. అన్ని కూటములు మీరే దగ్గరుండి జరిపించుకోండి తండ్రి. మేము పెట్టే మహాసభకు అనేక మంది వేల జనం వచ్చేటట్టు చేయండి తండ్రి. ఇదిగో తండ్రి ఈ శాల కొరకు వాహనం కావాల్సి ఉన్నది యేసయ్యా. మీరే వాహనం దయచేయండి తండ్రి. దానికి తగు డబ్బును మీరే సమకూర్చండి యేసయ్యా. యేసయ్యా నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఎవరైతే రావాలనుకుంటున్నారో ఈ శాల కొరకు యేసయ్యా ప్రతి ఒక్కరిని ఈ శాలకు నడిపించండి తండ్రి. ఎవరైతే రాలేకపోతున్నారో తండ్రి వారందరినీ మీరే దగ్గరుండి రప్పించుకోండి తండ్రి. యేసయ్యా ఈ శాల మీరిచ్చిన శాల యేసయ్యా, మీరే లేవనెత్తుకోండి తండ్రి. యేసయ్యా నీకే వందనములు స్తోత్రములు తండ్రి. ఈ చిన్న ప్రార్థన ఆలకించమని యేసయ్యా నామం బట్టి బ్రతిమలాడి వేడుకుంటున్నారు తండ్రి. నిల్పును నన్ను నీతి మార్గము నిలుపును నీతి నాకు తనసు నీతి దయచేయన్ స్వనీతి దయచుండన్ గనుక నాకేమి కొదోవా నాదుడుండా. అయ్యా 3 ప్రార్థనలు ఆలకించవు తండ్రి. దేవా మా ప్రార్థన విన్న దేవా, మా ప్రార్థన అంగీకరించిన దేవా, కరుణామయ్యా నీకు వందనము తండ్రి. నజరేయుడేసు నీకు వందనమునైనా. సర్వాధికారి నీకు వందనము తండ్రి. మా మధ్యన నివసించుతున్న దేవా, మా మధ్యకి దిగి వచ్చిన దేవా, మమ్మల్ని మాట్లాడించుచున్న దేవా నీకు వందనమునైనా. 3 ప్రార్థన తండ్రి మీ ఆత్మ సహాయముతో ప్రభువా వారు మాట్లాడి ఉన్నారు ప్రభువా. 4వ ప్రార్థన వెలుచున్నప్పుడు తండ్రి కుమారుని చేతులు సమర్పణ ప్రభువా, ఆయన కుమారుడు చేసిన ప్రార్థన మీరు అంగీకరించండి. గర్భఫలం లేని వారికి చేస్తున్నారు, క్యాన్సర్ వ్యాధి కొరకు నాయన ఉద్యోగం లేని వారికి ఉద్యోగం కలిగించాలి తండ్రి. నెమ్మది లేని కుటుంబాలు చాలా ఉండిపోయి ప్రభువా వారికి నెమ్మది కలిగించండి అయ్యా. భార్య భర్తల మధ్యన ఉన్న ఆ యొక్క విభేదాలు తీసివేయండి. మా ప్రార్థనతో వారికి సమాధానం చేయండి అని మా ప్రార్థన చేద్దాం. 4వ ప్రార్థన. మహాపరిశుద్ధుడు పరలోకమందున్న మా తండ్రి, నీ పాపమునకు గతించిన కాలమందు రెక్కల చోట్ల కాచి కాపాడినట్లుగా నీకు నీ పొందడం. ఈ దినమందు నీ స్వశిష్టాలను ఈ విధంగా నిలబెట్టుకున్నట్లయితే నీకు నీ పొందడంలో ప్రభావం బాగునే ప్రభావం. ఈ స్వస్థ ప్రార్థనా సాధ్యతలు దేవాసంతి ప్రభావం. ఎన్నో వ్యాధి పాటలతో ఎన్నో ఆశలతో ప్రభావం నీ ఎదురు వచ్చి దేవాలంటే గోచరుతున్నావు ప్రభావం. ఈ సన్నిధానం వచ్చి దేవాలంటే ప్రభావం వారి అంశంలో నెరవేర్చండి. వారి అంశంలో మీది దేవాలంటే ప్రభావం. ఎవరెవరు ఏ అంశంతో వస్తున్నారు ప్రభావం మాకు ఎదురు దేవాలంటే ప్రభావం. మీ సమస్య మీరు వేరున్నారు ప్రభావం. మీరే వారి అంశంలన్నింటినీ మీ చిత్తమైతే దేవాలంటే ప్రభావం నెరవేర్చండి దేవాలంటే. అలాగనే ప్రభావం
సువార్త పూర్వీకుల దేవాలయం దేవా, ఈ ప్రార్థనాశాల దేవాలయం దేవా, ఈ ప్రార్థనాశాల ద్వారా దేవాలయం సువార్త పూర్వీకులు పెట్టుకున్నాం దేవాలయం దేవా, 37 సువార్త పూర్వీకుల దేవా, ఇంటి దేవాలయం చదివించుకున్నట్లయితే నీకనే పొందడం దేవా. ఈ 37 సువార్త పూర్వీకుల దేవా, ఘనత మహిమ నీకే దేవాలయం దేవా. ఈ 37 దేవాలయం దేవా, సువార్త పూర్వీకుల దేవా, ఈ సువార్త అందిన ప్రతి ఒక్కరు దేవాలయం దేవా, ఈ స్వశస్వాలు చేసే అలాగే దేవా, ఈ సువార్త పురుషుల దేవాలయం ప్రార్థన అవసరం కోరి ప్రార్థన అవసరం దేవాలయం ఏ సువార్తల దేవాలయం ఏ ప్రార్థన వారికి దేవా, ఈ స్వశాలకు వచ్చే దేవాలయం దేవా, సాక్ష్యం చెప్పే భాగ్యం దయచేయండి దేవా. ఈ స్వశాలను దేవా, మహిమతో నింపివేయండి దేవా, ప్రార్థనతో నింపివేయండి దేవా దేవా. అలాగనే ప్రభుత్వానికి ఈ ప్రార్థనశాలలో దేవాలయం దేవా మహిమకరంగా జరిగించండి. అలాగనే ప్రభుత్వానికి ఎవరైతే దేవతకి ప్రార్థన అవసరం దేవా, వ్యాధుల గురించి దేవా, అప్పుల బాధల గురించి దేవా పోయి ఉంటున్నారు ప్రభావ, వారి వ్యాధులను తీసివేయండి, వారి ప్రభావం తీసివేయండి దేవా. ఇంట్లో సమస్యలను తీసివేయండి దేవా, నెమ్మది కలిగించండి దేవా. ప్రతి ఇంట్లో దేవానికి సమాధానం కలిగి ఒక వాక్యం తెచ్చేయండి దేవా. అలాగే ప్రభావ క్యాన్సర్ వ్యాధి గురించి కూడిన ప్రార్థన కూడి ఎవరైతే కూడినారో దేవా, వారికి స్వస్థతను దయచేయండి. అలాగే ప్రభుత్వానికి కిడ్నీ వ్యాధులతో దేవానికి బాధపడుతున్న వారి కోసం అవసరం ఎవరైతే పొందుతున్నారో అవసరం తీర్చిపోయిన దేవానికి. అలాగే ప్రభుత్వ పక్షవాతంతో బాధపడుచుకున్న వారి కోసం ఈ చిత్తమైతే ప్రభుత్వ వారిని స్వస్థపరచండి. ఈ సాక్ష్యంగా వాడుతుంది ఈ సువార్తను వారిని నిలబెట్టుకుని దేవానికి ప్రభుత్వ ఆత్మవ్యాధితో బాధపడుతున్నాను ప్రభావ. ఇష్టమైతే వారికి స్వస్థత ఇచ్చే సాక్షులుగా నిలబెట్టుకుంటే ఈ ప్రార్థన సాయ యొక్క మహిమను చూపించేసే అలాగే ప్రభావ. అయితే ఇంకెంతమంది అయితే దేవతండి వ్యాధి బాధతో బాధపడుతున్నారో ఆ వ్యాధి బాధలు తీసివేయండి. అలాగే దేవ వంశోపేటకు వస్తున్నారు ప్రభావ. దేవ గర్భఫలం కోసం దేవ గర్భఫలం కోసం వంశోపేటకు వస్తున్నారు ప్రభావ. మరి గర్భ వారికి చిత్తమైతే ప్రభావ గర్భఫలం తెచ్చేయండి. ఈ సాక్షులుగా నిలబెట్టుకోండి. అలాగే ప్రభావ వివాహం జరగాలని అంశాలు పెట్టుకుని దేవ వస్తున్నారు ప్రభావ. చిత్తమైతే ప్రభావ మంచి చేతను సమకూర్చి దేవాలకి మీ సన్నిధానంలో ఎదుగు ఒక భాగ్యము తెచ్చేయండి దేవాలకి ప్రభావ. వివాహం జరిగించండి. ఉద్యోగం కోసం దేవాలకి ప్రభావ గోచరంలో ఉన్నారు ప్రభావ. వారిని దేవ వారికి మీరే జ్ఞానం కలిగజేస్తే ప్రభావ. వారికి ఏ ఉద్యోగం సరిపోతుందో వారికి జ్ఞానం కలిగజేసి మీరే మంచి ఉద్యోగం దయచేయండి. మీ సన్నిధానంలో సాక్ష్యం చెప్పుకునే ఒక భాగ్యం దయచేయండి. అలాగే తండ్రి ఇల్లు కట్టుకోవాలని అనుకున్న వారు చాలా మంది ఉన్నారు ప్రభావ. వారిని తెరవాలండి. వారికి ఉపాయం దయచేయండి. వారు ఎలా కట్టుకోవాలో మీరే ముందుండి నడిపించే సాధనలో సాక్ష్యం అంశమును మీరే నిర్మించి ఈ చిన్న ప్రార్థనను మీ ప్రార్థన తెచ్చుకోమని చేసే నామని మరియు కొంచెం పర్వాలేదు. చీకట్లు సాగియుండు ఇక చీకట్లు సాగియుండు లోయలో పడివలసినాను నిరవకుండనా
దేవుడు తోడుగా గనుక నాకేమి కొదువా నాదు దొండా. 4 ప్రార్థనలు ఆలకించాం ప్రభువా. పరిశుద్ధాత్మదేవుడా, పరలోకముంచి మీ దూతల సమూహముతోనైనా ఈ మందిరము దిగి వచ్చిన దేవా, ఈ యొక్క మందిరమునైనా ఆవరించి ఉన్నదేవా, ఈ మందిరము పైన మేఘము నిలిచి ఉన్నదేవా, నీకు అందరములు స్తోత్రము తండ్రి. ఇశ్రాయేలులు తండ్రి, మేఘం ఎక్కడ ఉంటే అక్కడ సన్నిధి చేశారయ్యా. ఈ మందిరం మీద మేఘము ఆగి ఉంది ప్రభువా. మేఘము కింద సన్నిధి జరుగుతుందయ్యా. నీకు అందరములు 7 ప్రార్థన జరుగుతున్నావయ్యా. నువ్వు ఆలకించుండండి అయ్యా. నీకు అందరములు 5వ ప్రార్థనకు పిలుచున్నప్పుడు తండ్రి, నీ బిడ్డలను నడిపించుకోండి అయ్యా. ఆత్మతో నడిపించుకోండి, పరిశుద్ధాత్మతో నడిపించుకోండి. బిడ్డలను నాయనా దైవాత్మానము అన్నట్టుగా ప్రభువా, మీ ఆత్మని వారి మీద కుమ్మరించి వారితో మాట్లాడండి అయ్యా. అనేక మంది ప్రజలు వచ్చేటట్లుగా తండ్రి, అనేక మందినైనా ఈ పెద్ద కోనేరులోనైనా మునిగిరి వారి స్వస్థత కార్యము చేసేటట్లుగా ప్రభువా, ఈ మందిరమును నాయన మార్చి వేస్తున్నదేవా. ఇక్కడ నీ ప్రసన్నతను చూపించుచున్నదేవా, నీ వెలుగును చూపించుచున్నదేవా. నీకు అందరము తండ్రిని ప్రార్థించేస్తాం. రంగంపేటల మండలం అంతనైనా నీ యొక్క ప్రచురము చేర్చుకోండి. నీ ప్రసన్నతను బైబిల్ మిషన్ ప్రార్థనశాలలో దేవుని యొక్క ప్రసన్నత ఉన్నది, దేవుని వెలుగు ఉన్నది అని నాయన మండలం అంతా ప్రచురము చేసినట్లుగా మనందరం ప్రార్థన చేద్దాం. రాబోయే దినములో తండ్రి వందలాది మందినైనా వేలాది మంది నడిపించుచుండు, ఆహారము పెట్టుచున్నదేవా, మన్నాను కురిపించుచున్నదేవా. నీకు అందరము తండ్రి ఆయన జిల్లాంతను వ్యాపించి చేసే తండ్రి. అనేక మంది నీకు వచ్చే తండ్రి తెల్లవారుజామున పడి ఉన్నట్టు చూపించావు తండ్రి. నీ వాగ్దానము నెరవేర్చకపోయా, నీ చేసిన వాగ్దానము నెరవేర్చు తండ్రి అని ప్రార్థన చేద్దాం. 5వ ప్రార్థన చేద్దాం. 5వ ప్రార్థన. సర్వాధికారి గొప్ప దేవ, మీకు వందనాలయ్యా రాజా. చేసుకుందాం. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఏ యోగ్యత లేనప్పటికీ కూడా నన్ను తండ్రి నిలబెట్టుకున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నైనా ఇదిగో తండ్రి ఎందుకు పనికిరాని తండ్రి తండ్రి నాయన నన్ను ప్రార్థనలో తండ్రి రేపెట్టిస్తున్నందుకు నన్ను వందనాలు, స్తోత్రాలు ప్రభా. తండ్రి చెప్పబడిన తండ్రి నా చేయబడిన 4 ప్రార్థనలు కూడా తండ్రి మీ పాదాల చెంతకి చేర్చుకున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి 5వ ప్రార్థన కూడా తండ్రి నేను మీ పాదాల చెంతకి చేర్చుకోమని అడుగుతున్నాను ప్రభా. మీకు వందనాలయ్యా. దేశాన్ని తండ్రి నాయన ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. నాయన దేశంలో తండ్రి నాయన కరోనా వ్యాధిని తీసివేయండి ప్రభా. నాయన స్తోత్రంలో ప్రభా. తండ్రి నాయన మరి ఇంకో తండ్రి మరి యేసయ్యా ఈ సన్నిధిని తండ్రి నాయన మరి ఇలా నిలబెట్టుకున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. తల్లి గారిని తండ్రి గారిని దీవించండి ప్రభా. కుటుంబాన్ని దీవించండి ప్రభా. వారు చేస్తున్న సేవను దీవించండి ప్రభా. నాయన నీ కృపతో నింపండి ప్రభా. నాయన వారి ఇంకను తండ్రి వాక్యాహారం తండ్రి వెదజల్లిలో సహాయం దయచేయి ప్రభా. నాయన ఇదిగో తండ్రి నాయన మరి నన్ను గ్రామానికి వెళ్ళి పెడుతున్న ప్రార్థనలో తండ్రి నేను అభివృద్ధి పరచండి ప్రభా. నాయన ప్రార్థనలో మీరు ఉండండి ప్రభా. నాయన తండ్రి నాన్న చెప్పబడే తల్లి గారు చేసిన తండ్రి గొప్ప కార్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. నాయన ఇదిగో తండ్రి నాన్న ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డకు కూడా తండ్రి ఏ సమస్యతో వచ్చారో మాకు తెలియదు ప్రభా. నాయన ప్రతి సమస్యను కూడా మీ పాదాల దగ్గర పెడుతున్నాం తండ్రి. మీకు వందనాలు రాజా, స్తోత్రాలు ప్రభా. తండ్రి నాయన తండ్రి ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా. నాయన ప్రతి ఒక్కరిలో పాపం ఉన్నది తండ్రి నన్ను తీసివేసి తండ్రి మీ పాదాల దగ్గరికి చేర్చుకోండి ప్రభా. నాయన నీతి మార్గంలో నడవడానికి మా అందరికీ తండ్రి సహాయం దయచేయండి ప్రభా. నాయన మీకు వందనాలు యేసయ్యా. తండ్రి నాయన రోగుల్ని ముట్టండి తండ్రి నాయన ఈ రంగంపేట గ్రామాన్ని దీవించండి ప్రభా. నాయన ఈ గ్రామంలో ప్రతి ఒక్కరూ మిమ్మల్ని నిజమైన తండ్రి నువ్వేనని తెలుసుకోవడానికి సహాయం దయచేయండి ప్రభా. గ్రామాలన్నీ కూడా దీవించండి ప్రభా. చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా తండ్రి నాయన నిజమైన తండ్రి నువ్వేనని తెలుసుకునేలాగా సహాయం దయచేయండి ప్రభా. మీకు స్తోత్రములు నాయన. ఇదిగో తండ్రి ఎవరి బిడ్డలు దీవించండి ప్రభా. నాయన ఎవరి బిడ్డలు కొడుకు కానీ ఎడుపు కానీ తొలగిపోకుండా
మార్గంలో నడవడానికి సహాయం దయచేయి ప్రభా నాయన. మీకు అవమానం వచ్చే రీతిగా, తల్లిదండ్రులకు అవమానం వచ్చే రీతిగా బిడ్డలు బ్రతకకుండా తండ్రి నాయన నీ మార్గంలో నడుచుకునే భాగ్యాన్ని వారికి దయచేయండి ప్రభా నాయన. స్తోత్రము తండ్రి నాయన. అనేక రోగాలతో వచ్చి ఉన్నారు ప్రభా నాయన, అనేక బాధలతో వచ్చి ఉన్నారు ప్రభా. ప్రతి ఒక్క బాధని, వ్యాధిని, రోగాన్ని ముట్టండి ప్రభా, స్వస్థపరచండి ప్రభా. మమ్మల్ని సాక్షిగా నిలబెట్టుకోండి ప్రభా. మీకు స్తోత్రము తండ్రి నాయన. గృహం లేని బిడ్డ గృహం దయచేయండి ప్రభా నాయన. ఎవరైతే గృహం లేకుండా ఉన్నారో ప్రభా వారందరికీ గృహం దయచేయండి ప్రభా నాయన. మీకు స్తోత్రము నాయన. ఇదిగో తండ్రి నాయన ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి. గర్భఫలం లేని బిడ్డలు గర్భఫలం దయచేయండి తండ్రి. మీకు స్తోత్రము తండ్రి. గర్భిణీ స్త్రీలకి సులువైన కానుకలు దయచేయండి ప్రభా నాయన. మీకు వందరములు స్తోత్రములు ప్రభా. కూడి వచ్చిన ప్రతి బిడ్డకి ఏ సమస్యతో అయితే ఉన్నారో సమస్య తొలగించండి, దీవించండి ప్రభా నాయన. మీకు స్తోత్రము తండ్రి. ప్రతి ఒక్కరిని మార్చండి ప్రభా. త్రాగుబోతుల్ని మార్చండి ప్రభా నాయన. ప్రతి త్రాగుబోతు కూడా తండ్రి నాయన మీ సన్నిధిలో నిలబడడానికి సహాయం దయచేయి ప్రభా నాయన. మీకు స్తోత్రము నాయన. ఇదిగో తండ్రి చాలా ఇంకనూ అభివృద్ధి పరిచేలాగా తండ్రి ఇక్కడ మంచి తండ్రి నాయన మరి అద్భుత కార్యములు జరిగించండి ప్రభా నాయన. ఇదిగో తండ్రి మీ బలిపెట్ట మీద నిలబడ్డ ప్రతి బిడ్డకి మేలు చేయండి ప్రభా నాయన. మీకు స్తోత్రము తండ్రి. ప్రతి బిడ్డని మీరు మీ పాదాచరికి చేర్చుకోండి ప్రభా నాయన. ఇదిగో తండ్రి స్తోత్రము నాయన. ప్రతి బిడ్డని దీవించండి ప్రభా నాయన. నేను ప్రభా తండ్రి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి ప్రభా. మీకు స్తోత్రములు నాయన. నన్ను ప్రార్థనలో తండ్రి నాయన ప్రతి విషయంలోనే తండ్రి నాయన మరి ఈ తప్పులు ప్రార్థన తప్పులుంటే క్షమించండి ప్రభా నాయన. ప్రతి ఒక్క ప్రార్థనలో తండ్రి మీకు వ్యతిరేకంగా మేము ఏదైనా ప్రవర్తిస్తుంటే మమ్మల్ని క్షమించండి ప్రభా. మీ పాదాచరికి చేర్చుకోమని, నా ప్రార్థన అంతా కూడా మీ పాదాచరికి చేర్చుకోమని, మమ్మల్ని మా అందరినీ కూడా తండ్రి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని నజరేతుడైన యేసు పరిశుద్ధ అతి శ్రేష్టమైన కొన్ని బాధలు పడుతున్న బ్రతనాడు పెట్టుకుంటున్నాను తండ్రి. కావలసిన వెళ్ళ కనబడగలవు, ఈ కావలసిన వెళ్ళ కనబడగలవు, ఏమి అడిగిన వానికి ఇచ్చి వేయమో తండ్రి, ఇచ్చి వేయమో తండ్రి, గనుక నాకేమి కొదువా నాదోడు. బిడ్డ చేసిన ప్రార్థనను అంగీకరించవు తండ్రి. బిడ్డ చేసిన ప్రార్థన ఆలయించు నా ప్రభువా. పరిశుద్ధాత్మ సహాయంతో తండ్రి బిడ్డ నిన్ను వేడుకుంటుందయ్యా. వాక్యము వెదజల్లాలి నాయన. వాక్యాహారం లేక ఎంతో మంది తండ్రి అయా గ్రామాల్లో ఎదురు చూస్తున్నారయ్యా. అయా ఆ భూములను పీడబారిపోయినట్టు ఉన్నాయి తండ్రి. వాక్యమని నీరుతో తండ్రి ఆ గ్రామాలను తడుపుతున్నావయ్యా. 37 గ్రామములు తిరిగి ఆ గ్రామంలో నీరుని వాక్యమని నీరుతో ప్రభువా వీరు నాయనా తడిపి ఉన్నారు ప్రభువా. విత్తనములు వేసి ఉన్నారు తండ్రి. అవి మొలకెత్తి మంచి ఫలం వచ్చేట్లుగా చేయండి అయ్యా. నీకు వందనములు. ఏ ప్రార్థన వ్యర్థము కాదు ప్రభువా. ఏ సువార్త వ్యర్థము కాదు తండ్రి. అయ్యా విత్తబడి వచ్చాం ప్రభువా. 37 కూటముల ప్రభువా నీ వాక్యమని విత్తనములు వేసి వచ్చాం తండ్రి. ఆ విత్తనములు తండ్రి మొలకెత్తి మానై మొక్కై తండ్రి వృక్షములాగా తండ్రి ఎదిగి ఫలములు పొందేవాట్లుగా చేయండి. నీకు అందరములు. ఇదిగోనైనా 5 ప్రార్థన ఆర్గించావు తండ్రి. 6వ ప్రార్థన గురించి ప్రభు అయ్యా ఆ బిడ్డలనైనా మీ ఆత్మతో నింపివేసి నడిపించుకోండి. నీకు అందరములు. 6వ ప్రార్థన. మహాపరిశుద్ధ మహాగత మా ప్రియా లోకమందున నీ ఘనమైన నామము, నీ శ్రేష్టమైన నామమునకు తండ్రి మౌనం ఉండదు. వేలాది వందనాలు స్తోత్రమునే కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను స్తోత్రమునైనా నాయనా. ఇప్పటి వరకు తండ్రి 5 ప్రార్థనలు మీరు ఆలకించి ఉన్నారు తండ్రి. నాయనా తండ్రి వారి పట్ల ఏ కార్యము సఫలపరుస్తున్నారో దేవా మీకు మాత్రమే తెలుసు నాయనా. స్తోత్రము ప్రభువా. పరిశుద్ధుడా పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు తండ్రి. స్తోత్రాలు ప్రభా.
మేము ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభా ఇక్కడ మీ మహిమను ఉంచండి తండ్రి. మీ ప్రార్థనశాలలో మీ మహిమ ఉన్నది దేవా, నీకు స్తోత్రాలు దేవా, నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో ప్రభా ఈ ప్రార్థనశాల అంతటిని కూడా ఇదిగో ప్రభా అనేకమైన రోగాల్ని నేను స్వస్థపరుస్తానని చెప్తున్నావు దేవా, నీకు స్తోత్రాలు. శాంతి సమాధానం లేనున్న వారిని కూడా తండ్రి, వారి కుటుంబంలో తండ్రి శాంతి సమాధానము తండ్రి నింపుతానని చెబుతున్నా నా దేవా, నీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభా నాయన యేసయ్యా, ఇదిగో మా మరణాలకి ఇచ్చిమని అడుగుతున్నాను దేవా, నీకు స్తోత్రములు నాయనా. ఈ లోకములో తండ్రి అనేకమైన బిడ్డలు ప్రభా నశించిపోతున్నారంటే దేవా, నీ రక్షణ లేక ప్రభా యేసయ్యా, అనేకమైన బిడ్డలు నశించిపోతున్నారు నాయనా. నీ రక్షణ ఇచ్చి దేవా యేసయ్యా, మీ రక్షణ వస్త్రము కప్పండి ప్రభా తండ్రి. మా కట్టుతో మేము చూస్తుండగా తండ్రి అనేకమైన ప్రమాదాల ద్వారా నష్టపోతున్నారు ప్రభా. ఎక్కడ పడున్న బిడ్డలు అక్కడే ఉంటున్నారయ్యా. స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని మీ కృపతో వాడుకుంటున్నందుకు వందనాలు తండ్రి. స్తోత్రాలు ప్రభా. నాయనా నీ గొప్ప కార్యాలు జరిగిస్తావు ప్రభా మీ ప్రార్థనశాలలో తండ్రి. ఇదిగో ప్రభా యేసయ్యా, మీ దాసులు తండ్రి ఈ ప్రాంతానికి వెళ్ళి తండ్రి యేసయ్యా సువార్తను సాటుతున్నారు తండ్రి. అక్కడ మీ గొప్ప మహిమను ఉంచమని అడుగుతున్నాము దేవా, నీకు స్తోత్రాలు నాయనా. మీ దాసుడు తండ్రి వాక్యం అనే విత్తనము వెదజల్లుచున్నప్పుడు దేవా, ఆ వాక్యము తండ్రి వారికి అర్థం అవడానికి నీ సహాయము దయచేయమని అడుగుతున్నాము తండ్రి. నీకు వందనాలు ప్రభా. ఆ గ్రామస్తులందరూ కూడా తండ్రి మీ ప్రార్థనాశాలలో తండ్రి నాయనా నిలబడి ఉండేవారుగా నా తండ్రి మీరు సహాయం చేయండి ప్రభా. నా ప్రభా తండ్రి, నా ప్రభా యేసయ్యా, ఇదిగో అనేకమంది బిడ్డలేదు ప్రభా ఈ లోకములో ప్రభా అనేకమైన రకరకాల వ్యాధులతో ఉన్నారు ప్రభా. మంచాల మీద పడి ఉన్నారు ప్రభా. వారిని మీరు స్వస్థపరచండి అయ్యా. అయ్యా ఈ మధ్యాహ్న సమయంలో ఎవరైతే తండ్రి మీ స్వస్థత కొరకు వెతికి చూస్తున్నారో దేవా, అక్కడ మీ బలీయమైన కార్యము జరిగించండి దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. నాయనా మిమ్మల్ని ప్రార్థన చేసేవారిగా మహిమ మార్చమని అడుగుతున్నాము దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. నాయనా ముందుగా విశ్వాసము కావాలని చెబుతున్నాము ఆ దేవా, నీకు వందనాలు తండ్రి. నాయనా విశ్వాసము కావాలని చెప్పేవయ్యా ఫస్ట్ తండ్రి. నాయనా ఇదిగో తండ్రి విశ్వాసము లేని వారి నా తండ్రి నా మంటలు నివసించరాదని చెబుతున్నానా దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభా తండ్రి వినవారి కంటే తండ్రి నేను కన్నవారి కంటే తండ్రి అత్యుత్తముగా కార్యములు చేయ దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. నా ప్రభా ఇదిగో ప్రభా ఈ రోజు చూస్తే అనేకమైన బిడ్డలు ప్రభా నా తండ్రి ఆసుపత్రిలో దేవా అనేకమైన రోగాలతో ఉన్నారయ్యా. ఏ బిడ్డ అయితే నిన్ను తలపోసుకుంటుందో దేవా ఆ ప్రార్థన ఆలకించండి దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. నాయన ఇప్పుడే వారికి జవాబులు దయచేయమని అడుగుతున్నామయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. నాయన అనేకమంది బిడ్డలు వ్యాక్సినేట్ల ద్వారా తండ్రి ఆసుపత్రిలో ఉన్నారయ్యా. కాళ్ళు చేతులు విరిగిపోయిన వారు ఉన్నారు ప్రభా. నాయన తండ్రి యేసయ్యా వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా, నీకు వందనాలు ప్రభా. నా యేసయ్య ఎదుగో ప్రభా ఇక్కడికి ఒక ఆత్మ వచ్చింది దేవా తండ్రి. యేసయ్యా తండ్రి మీకు వందనాలు ప్రభా. ఆ బిడ్డ పట్ల నువ్వు ఏ కార్యము జరిగిస్తావో నాకు తెలియదు ప్రభా తండ్రి. యేసయ్యా ఇదిగో తండ్రి ముందు విశ్వాసము కావాలని అడుగు చెప్తున్నావు ప్రభా, నీకు వందనాలు. ఇంతకు ముందు కంటే తండ్రి ఇప్పుడు విశ్వాసము కావాలని చెప్తున్నావయ్యా. నా పట్ల అడగమని అడుగు చెప్తున్నావు దేవా, నీకు స్తోత్రాలు. నువ్వు భయపడొద్దని చెప్తున్నావయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. నువ్వు భయపడొద్దని చెప్తున్నావయ్యా. విశ్వాసంతో ప్రార్థన చేయమని
ఇదిగో ప్రభా ఆ కుటుంబంలో గొప్ప కార్యము జరుగుతున్న దేవా నీకు స్తోత్రాలు తండ్రి. ఆ బిడ్డ పట్ల ప్రభా అనేకమైన జనాంగం రాబోతున్నారు అవి ప్రార్థనశాలలోకి తండ్రి. ఇదిగో ప్రభా ఆ బిడ్డ పట్ల ఆ గ్రామంలో గొప్ప కార్యము జరుగుతుందయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభా నీ అంత విశ్వాసం ఉంచి ఎడలా ఆ బిడ్డ వెంటనే స్వస్థత పడుతుందయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా నీవు ఇచ్చిన వాక్యము ప్రకారము తండ్రి ఈ మధ్య సమయంలో మాతో మాట్లాడుతున్న దేవా నీకు స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలు నాయనా తండ్రి. ఆ బిడ్డ ఎడలను ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నావయ్యా నీకు వందనాలు ప్రభా. నైనా మీ ప్రార్థనశాలలో ఎంతమంది అయితే తండ్రి ఎవరి బాధల కొరకు నాయనా ఎవరి కోరికల కొరకు తండ్రి మీకు మొరపెడుతున్నారో అది విశ్వాసముతో మొరపెడుతున్నావు దేవా. విశ్వాసము కావాలంటున్నావు దేవా. స్తోత్రము తండ్రి. ముందు విశ్వాసములో ఎదగమని చెప్తున్నావు దేవా నీకు స్తోత్రాలు. నమ్మకము కావాలయ్యా విశ్వాసం అంటే తండ్రి. మా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని ముందు నమ్మకం కావాలి దేవా నీకు స్తోత్రాలు ప్రభా. అటువంటి బిడ్డలు నా తండ్రి నువ్వు జ్ఞాపకం చేసుకుంటానని చెబుతున్నావయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభా తండ్రి మా గ్రామంలో కూడా తండ్రి మీరు మార్చుకుంటారయ్యా నీకు స్తోత్రాలు దేవా. అనేకమైన బిడ్డలు ప్రభా త్వరగా తండ్రి నాయనా మీ ప్రార్థనశాలలోకి రప్పించుకుంటారని నేను నమ్ముచున్నాను దేవా నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో ప్రభా ఇది బెతెస్దా కోనేరు దేవా నీకు స్తోత్రాలు తండ్రి. ఇక్కడికి వచ్చిన రోగులందరూ కూడా దేవా వెంటనే స్వస్థత పడతాడు దేవా. నిన్ను నమ్మిన వచ్చిన వారు తండ్రి వెంటనే స్వస్థత కలుగుతుంది దేవా నీకు స్తోత్రాలు తండ్రి. స్తోత్రాలు ప్రభా. ఇంకనూ ప్రభా అనేకమైన ప్రతి చోట ఈ లోకములో దేవా నాయనా వివాహం కాలింపికలు ఉంటారు ప్రభా. వారి వివాహాలు జరిగించడానికి మీ సహాయాన్ని దయచేయండి దేవా నీకు స్తోత్రాలు. ఈ లోకములో తండ్రి అనేకమైన బిడ్డలు తండ్రి నాయనా నిరక్షణ కావాలని నేను అడుగుతున్నానయ్యా నీకు స్తోత్రాలు దేవా నీకు స్తోత్రాలు. ఇదిగో ఈ రంగంపేట మండలము తండ్రి నాయనా నిన్ను ఎలుగెత్తి ప్రార్థించే వారిగా మార్చుకోండి దేవా. మీ ప్రార్థనశాల చుట్టూ కూడా అనేకమైన ఆత్మలు మీరు రక్షించుకుంటారయ్యా మీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభా వారు ఆలకిస్తున్నారయ్యా వింటున్నారు ప్రభా. కానీ వారి హృదయాలు ఎప్పుడొకప్పుడు సరిచేసి మారుస్తావయ్యా నీకు స్తోత్రాలు. వారందరూ కూడా మీ పాద సన్నిధిలో నిలబడి నిన్ను స్తుతించే బిడ్డలుగా ఉంటారయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. నువ్వు మార్చే దేవుడు దేవా నీకు స్తోత్రాలు. యేసయ్యా ఇదిగో తండ్రి అయ్యా ఈ ప్రపంచమంతా కూడా తండ్రి నిన్ను స్తుతించే బిడ్డలుగా ఉండాలని నాయన నేను నమ్ముచున్నాను దేవా. ఉంటారు ప్రభా నీ రాకడ సమయం వచ్చేంత వరకు తండ్రి నాయన మేము నూనె బట్టలు ఎత్తుకొని దేవా నిన్ను తండ్రి నీ రాకడ కొరకు ఎదురు చూసే బిడ్డలుగా మేము ఉండాలని తండ్రి నేను ఆశిస్తున్నాను దేవా తండ్రి నాయన. ఈ లోకములో తండ్రి నాయన ధనధాన్యములు తండ్రి వ్యర్థమయ్యా నాయన వ్యర్థము ప్రభా. మీ పరలోకము నాయన ఎంతో గొప్పది దేవా. స్తోత్రాలు నాయన. మీరు వెళ్ళే ముందు ఒక్క మాట చెప్పారు ప్రభా మేము మీతో ఉండి మీకు మహిమ రాదని చెప్పిన మా దేవా నీకు స్తోత్రాలు. నేను పరలోకము చేరిన ఎడల అక్కడ నేనున్నప్పుడు మీరు నాకు మొరపెట్టినప్పుడు మీ ప్రార్థన నేను అంగీకరించినప్పుడు నా తండ్రికి నేను మొరపెడతానని చెప్పిన దేవా నీకు స్తోత్రాలు. ఇక్కడ మీ గృహములు కాదని చెప్పు ఇది మీ నివాసాలు కాదని చెబుతున్నావయ్యా. ఇదిగో ప్రభా పరలోకమైన స్థానములో మీరు వచ్చేటప్పటికి మీకు గృహాలు నేను నిర్మిస్తానని చెప్పిన దేవా నీకు స్తోత్రాలు తండ్రి. ఇప్పుడు తండ్రి ఇప్పుడే నాయనా మీ మహిమ ఈ ప్రార్థనశాలలో ఉన్నదని నేను నమ్ముతూ అలాగే దేవా మా కుటుంబంలో బిడ్డల్ని ప్రభా అనేకమైన బిడ్డలు కూడా తండ్రి నలుగురు ఉన్నారు ప్రభా వారిని కూడా తండ్రి రక్షణార్థములో నాయనా నడిపించమని తండ్రి. ఇదిగో ప్రభా ఇప్పుడు వరకు చేసిన ఈ చిన్న ప్రార్థన తండ్రి మీ బంగారు పాదాల సన్నిధికి చేర్చుకోమని యేసు నామమున పేరు అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు దూతలను పరిశుద్ధులను ప్రభుదూతలను పరిశుద్ధులను
విభముగా మన మార్చమలుచు వెలుగుచుందురుగా వెలుగుచుండురుగా గనుక నాకేమి కొదువా నాదు డోండా. 6 ప్రార్థన తండ్రి నువ్వు ఆలకించావు ప్రభు. ఆయన 7వ ప్రార్థన విరుచున్నప్పుడు తండ్రి 7వ ప్రార్థన మీరు అంగీకరించండి అయ్యా. స్తుతి ప్రార్థన ఉన్నదండి. 6 ప్రార్థన ఆలకించి 6 ప్రార్థనకి సమాధానం ఇస్తున్న దేవా నీకు వందనములయ్యా. 7వ ప్రార్థన మీరు నడిపించుకోండి తండ్రి. 7వ ప్రార్థన అందరము మోకరించి ప్రార్థన చేసుకోండి. ప్రభు వైపు చూద్దాం. 7వ ప్రార్థన చివరి ఎందుకు పనికిరాని ఎందుకు లేని వారు ఏ పార్టీ వారు తండ్రి, మా బ్రతుకులు ఏ పార్టీ బ్రతుకులు తండ్రి, బ్రతికిన కొంతకాలమైన ప్రభావ నీకు ఇష్టలుగా ప్రభావ నీ చిత్తానుసారంగా ప్రభావ నడుచుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. ఆయన ఇప్పటి వరకు వారి ప్రార్థనలు ప్రభావ ఆయన ఆలకించిన నా దేవాన్ని కొందరములు స్తోత్రములు తండ్రి. ఆయన నీ కొందరములు అయ్యా స్తోత్రములు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని ప్రభావ జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. ఏ బిడ్డ ఏ అవసరతతో ప్రభావ నీ సన్నిధానంలో ప్రభావ మోకరించి ప్రార్థిస్తుందో ప్రభావ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. ప్రతి ఒక్క బిడ్డని దర్శించండి ప్రభావ. నశించిపోతున్న ఆత్మను వెతికి రక్షిస్తున్న నా దేవాన్ని కొందరములు స్తోత్రములు తండ్రి. మా ఇష్టము కాదు ప్రభా, ఎలా నడవాలో ఎలా ఉండాలో ప్రభు మీ చిత్తానుసారంగా మీ ఇష్ట ప్రకారంగా నడుచుకునే భాగ్యాన్ని ప్రభుని దయచేయండి తండ్రి. ఆయన పాపంలో మేము పడిపోకుండా ప్రభు ఆయన నీ చల్లని రెక్కల క్రింద ప్రభు మమ్మల్ని భద్రపరుచుకుంటున్న నీ దేవాన్ని కొందరములు స్తోత్రములు తండ్రి. ప్రభు ఏ బిడ్డ అయితే ఏ అంశంతో ప్రభు నాయన నీ అంశం పెట్టుకొని వచ్చిందో ప్రభు 7 వారాలు చేసి 8వ వారం గొప్ప సాక్షిగా ప్రభు నీ సన్నిధానంలో నడిపించుకో ప్రభు. నీ సన్నిధానం నిలబెట్టుకోండి ప్రభు. నేను అంశం పెట్టుకొచ్చిన ప్రతి బిడిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. సాక్షులుగా నిలబెట్టుకోండి ప్రభు. నేను నీ కొందనములు స్తోత్రములు స్తుతులు తండ్రి. ఆయన నీ కొందనాలు తండ్రి. ఆయన ఎంతో మంది రోగస్తులు వస్తున్నారు ప్రభు. నేను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఒక్కసారి స్వస్థపరచండి తండ్రి. ఆయన తల నుంచి అరికాలు వరకు ముట్టండి ప్రభు. అన్ని బిడ్డల ప్రభు సాక్షులుగా నిలబెట్టుకోండి ప్రభు. వివాహం కాని బిడ్డలు ఉన్నారు ప్రభు. నరుడు ఒంటరిగా ఉండటం మేలు కాదని సెలవిచ్చిన నా దేవాన్ని కొందనములు స్తోత్రములు. ఘనమైన వివాహం జరిగించండి ప్రభు. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని సెలవిచ్చావు దేవా. గర్భఫలం నీవిచ్చిన బహుమానం ఇక్కడ ప్రభు. నీ బహుమానం అందకు ప్రభు. ఎంతో మంది కుమిలిపోతున్నారు ప్రభు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభు. తండ్రి వారు చేసిన పాపాలు క్షమించి ప్రభు. ఆయన గర్భఫలాన్ని తెరవండి ప్రభు. సాక్షులుగా నిలబెట్టుకోండి ప్రభు. గృహం లేని బిడ్డలు ఉన్నారు ప్రభు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నేను మేము ఏదైనా తప్పులు చేస్తుంటే క్షమించండి ప్రభు. ఆయన ప్రతి ఒక్క బిడ్డని ప్రభు నీవే దీవించి ఆశీర్వదించండి ప్రభు. ఆయన ఈ శాలను ఎన్నుకున్నావు ప్రభు. అద్భుత కార్యములు చేస్తున్న మీ కొందరములు స్తోత్రములు తండ్రి. నేను ఈ సన్నిధానంలో ప్రభు అద్భుత కార్యములు జరుగుతాయి. నేను ప్రతి బిడ్డని నడిపించండి ప్రభు. శిలువ ధ్యానంలో మీరు ఉంటున్నందుకు మీకు వందనములు స్తోత్రములు తండ్రి. అనేక గొర్రె పిల్లలు ప్రభు నీ సన్నిధానంకు ప్రభు ఆయన తోడుకుని రండి ప్రభు. ఆయన ఏ బిడ్డ ప్రభు దారి తప్పిపోకుండా ప్రభు నీ మందులో ఉండే భాగ్యాన్ని ప్రతి బిడ్డకి దయచేయండి ప్రభు. నీ మంద చుట్టూ ప్రభు నేను నీ కంచి వేయించి ప్రభు నీ సహాయం చేయ ప్రభు. ప్రతి ఒక్క బిడ్డని ప్రభు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. హాస్పిటల్ ఎంతో మంది ప్రభు రోగస్తులు ప్రభు ఎన్నో వ్యాధులతో ప్రభు ఆయన ఎంతగానో బాధపడుచున్న బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ప్రతి ఒక్క బిడ్డని ప్రభు ముట్టండి తండ్రి. నీ కొంతనములు స్వస్థపరచండి తండ్రి. ఆయన సాక్షులుగా నిలబెట్టుకోండి ప్రభు. అన్ని మార్చండి ప్రభు. నీ సన్నిధానంకి నడిపించండి ప్రభు. నాయన కొందరం స్తోత్రములు తండ్రి. వాక్యంతో ప్రభు మేము ఏం మార్చుకోవాలో ప్రభు మాతో మాట్లాడండి ప్రభు. ఆయన ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించమని 6 ప్రార్థన నీ పాదాల దగ్గర చేర్చుకున్న ప్రభు. 7వ ప్రార్థన ప్రభు నీ పాదాల దగ్గర చేర్చుకోమని అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.
అన్ని ప్రార్థనలోనే వారించియున్నావు, అన్ని ప్రార్థనలోనే వారించియున్నావు, అన్నిటిలో మహిమ అందుకున్నావు, అన్నిటిలో మహిమ అందుకున్నావు. దేవా తండ్రి నీకు దినదిన స్తుతులు, దేవా తండ్రి నీకు దినదిన స్తుతులు. మా విన్నపము విన్నా నాద సంస్కృతులు, మా విన్నపము విన్నా నాద సంస్కృతులు. మహోన్నతుడా నీకు అందరము తండ్రి, 7 ప్రార్థనలు తండ్రి మీరు జరిగించి ఉన్నారయ్యా. 7 ప్రార్థనలు ఆలకించారయ్యా. వారి ప్రార్థనకు సమాధానం ఇస్తున్న దేవా నీకు అందరము స్తోత్రము తండ్రి. ప్రార్థన చేసే భాగ్యము బిడ్డలకు ఇచ్చావు తండ్రి. నీతో మాట్లాడే నాయన భాగ్యము వారికి దయచేసావయ్యా. గొప్ప భాగ్యం ఇచ్చిన దేవా నీకు వందనములు. ఇక నువ్వు జరగబోయిన కార్యక్రమం అంతాయో నీ మహిమాత్మ జరిగించుకోండి అయ్యా. మీరే మా మధ్య నుండి కార్యక్రమంలో ఉండి మీరు మహిమ పొందుకోండి, మీ ఘనత పొందుకోండి. యేసు నామం అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కూర్చుందాం.